కేరళ స్టోరీ 1 అనేది 2023లో రిలీజ్ అయింది. అది పెద్ద సంచలనం అయింది. అలాగే ఇప్పుడు 2026లో కేరళ స్టోరీ 2 అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది సినిమా వరకు ఓకే. కానీ ఈ దీన్ని నిజమైన స్టోరీ, దీని వెనకాల చాలా విషయాలు ఉన్నాయనేది థీమ్ ఏంటంటే లవ్ జిహాద్. సో ఈ లవ్ జిహాద్ అనేది నిజంగా ఉందా? ఇటీవల ప్రతిపక్షాలకు ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రి గాని, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకతను, ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఏమనంటే ఇది బీజేపీ క్రియేట్ చేసింది, దీంట్లో వాస్తవం అనేది లేదు అనేది వాళ్ళ వాదన. సో దీని గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా? కేరళ స్టోరీ నంబర్ 2 ఇది ఇంకా రిలీజ్ కాలేదు. టీజర్ ఒకటి రిలీజ్ అయింది. కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ దీని పేరు, పూర్తి పేరు. దాని అర్థమే ఏం చెప్తుంది అంటే కేరళకే పరిమితం కాలేదు ఇది, ఇట్ గోస్ బియాండ్. కనుక దేశం అంతా కూడా ఈ కేరళ స్టోరీనే ఉంది. కాకపోతే మళ్ళీ కేరళ స్టోరీ ఎందుకు పెట్టారు అంటే సీక్వెల్ ఒకటి 1 ఉన్నందుకు 2గా ఇస్తే ఈజీగా క్యాచ్ చేస్తారు ప్రజలు అనే ఉద్దేశంతో డైరెక్టర్, ప్రొడ్యూసర్ తీసుకున్న నిర్ణయం అది. కాకపోతే ఇది రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో కూడా ఒక్కొక్క మోడల్ తీసుకొని కేరళ స్టోరీ 1 ఏమో కన్ఫైన్ టు కేరళ, బట్ ఇది దేశమంతా ఈ స్టోరీ ఉంది. లవ్ జిహాద్ అనేది కేవలం కేరళకే పరిమితమైంది కాదు అనేది దీంట్లో తీసుకొచ్చినటువంటి విషయం. దేశమంతా ఇది ఒక పగడ్బందీగా జరుగుతున్నటువంటి విషయమే. కనుక ఒక మాటలో చెప్పాలంటే 2047కు భారత్ ను ఇస్లామైజేషన్ చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ ఇది. అందుకని దీన్ని చెప్పాలి, స్టోరీ ఎలా చెప్పాలి అన్నప్పుడు ఒక 3 అమ్మాయిలను ఇట్ రివాల్వ్స్ అరౌండ్ 3 గర్ల్స్, హిందూ గర్ల్స్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ కేరళ. అలా 3 గర్ల్స్ యొక్క నరేటివ్స్ ను ఇంటర్లింక్ చేస్తూ కథ ఒకటే. కథ ఇదే, ఎలా ట్రాప్ చేస్తారు, ఎన్ని రకాలుగా ఈ ట్రాపింగ్ జరుగుతోంది అనే దాన్ని రియల్ స్టోరీలనే తీసుకున్నారు. ఎక్కడ కూడా ఇది కల్పితం ఏం కాదు. కాకపోతే డిస్క్లైమర్ పెట్టారు. డిస్క్లైమర్ పెడితే చాలా మంది ఏమంటారంటే రియల్ కాదు కదా, ఇట్లా కల్పించి చెప్తారా మీరు, తర్వాత అనవసరంగా మా కేరళ ఇమేజ్ ను ఇచ్చేయడానికి మీరు చేస్తున్నారు, ఇదంతా కూడా హిందూ ముస్లింల మధ్య ఘర్షణ కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ శక్తులు లేకపోతే బీజేపీ శక్తులు, ఇలాంటి ఇవన్నీ విమర్శలు వస్తూ ఉన్నాయి. పర్టికులర్ గా ముఖ్యమంత్రి చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ సినిమా గురించి. దీంట్లో పర్టికులర్ గా అమ్మాయిలకు బీఫ్ ఎలా తినిపిస్తారు, తర్వాత మతం ఎలా మార్పిస్తారు అనేటివి ఇవన్నీ చూపించారు. కనుక టీజర్ లో అవి వచ్చినందుకు మొత్తం వీళ్ళు కేరళలో కొద్దిగా బీఫ్ తినే వాళ్ళు ఎక్కువ ఉంటారు. హిందువులు కూడా చాలా మంది తింటారు. కనుక అవును మేము బీఫ్ తింటాము, మీకేంటంట అని ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి కలిసి బీఫ్ తింటూ మాట్లాడతారు. అలాంటి ప్రచారం ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ, లెఫ్ట్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పెద్ద ఎత్తున దీన్ని అవహేళన చేసే ప్రయత్నం చేశారు. అది ఇదేదో బీఫ్ స్టోరీ లాగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అలా కాంగ్రెస్ కూడా వెనుకపడలేదు. ముస్లిం ఓట్ల కోసం వీళ్ళంతా కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ సినిమాను రాకముందే దీన్ని ఏమంటారు దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా ఇది కోర్టులో కూడా చాలా బిగ్ ఫైటింగ్ జరుగుతుంది, దీన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం. ఒక్క కేరళలో కాదు, ఎక్కడ మన తమిళనాడులో కూడా కేసు నడుస్తుంది దీన్ని ఆపాలని చెప్పేసి. దుష్యంత్ దవే లాంటి అంటే కోట్ల రూపాయలు ఫీజు తీసుకునేటువంటి లాయర్లు దీన్ని వాదిస్తూ ఉన్నారు. అంటే దీని వెనకాల ఈకో సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది. అప్పుడు కేరళ 1 కూడా చేశారు ఇట్లాగే, అప్పుడు ఆపలేకపోయారు. దుష్యంత్ ఆయన అప్పుడు కూడా వాదించారు, ఇప్పుడు వాదిస్తున్నారు. అంటే పెద్ద కాస్ట్లీ అడ్వకేట్స్ ను పెట్టి ప్రయత్నం అనేది గట్టి ప్రయత్నమే జరుగుతుంది. ఇప్పటికైతే ఇంకా కోర్టులు ఏం చెప్తాయి అనేది అందరు వెయిటింగ్ లో ఉన్నారు. 27 రోజులు రిలీజ్ కావాలి. సో ఇది మేజర్ గా దీన్ని ఈ ప్లాట్ కనుక ఒకవేళ మనం ఏముంటుంది ఈ ప్లాట్, అప్పుడేమో కేరళలో హిందూ అమ్మాయిలను ఎలా కన్వర్ట్ చేస్తున్నారు, ఎంత పెద్ద ఎత్తున కన్వర్ట్ చేస్తున్నారు, ఇది అప్పుడున్నటువంటి పెద్ద డిబేట్. అది దాంతో పాటు అమ్మాయిల యొక్క ట్రాఫికింగ్ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. దాంట్లో
అసలు మొదటి డైలాగే ఒక అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్‌లో నాకు అమ్మాయి ఇప్పటికి కూడా జైల్‌లో ఉంది ఆఫ్ఘనిస్తాన్‌లో. హ్మ్. ఆమె బేసిక్‌గా ఆమె అన్న డైలాగే తీసుకొని సినిమా మొదటి దాంట్లో స్టార్ట్ చేస్తారు. అంటే మేరే జైసే 30,000 గర్ల్స్ లడ్కియా ఇధర్ హై అని ఒక మాట అంటుంది. హ్మ్. నాలాంటి 30,000 మంది 33,000 మంది అమ్మాయిలు హ్మ్. ఇక్కడ ఉన్నారు. ఇక్కడెక్కడ అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఐసీఐసీఐ దీంట్లో ఐసీఎస్ఎస్ ఒక రిక్రూట్ అయినటువంటి దాంట్లో హ్మ్. దీంట్లో వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు అనే దాని మీద పెద్ద కాంట్రవర్సీ అయింది. కోర్టుల్లో ఇలాంటి ఎలా పెడతారు? కేరళలో ఉన్నారు అని, కేరళలో ఎక్కడ ఉన్నారు? లేకపోతే ఇండియా నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు అని. హ్మ్. అవన్నీ ఏమి అనలేదు ఆ డైలాగ్. ఇక్కడ హ్మ్. ఉన్నారు నాలాంటి వాళ్ళు. అంటే ఆ అమ్మాయి హిందూ అమ్మాయి, భారత్ నుంచి వెళ్ళింది. కనుక హ్మ్. అక్కడ డైలాగ్‌లో ఎక్కడ కూడా భారత్ నుంచి వచ్చారు అని చెప్పలేదు. కేరళ నుంచి వచ్చారు చెప్పలేదు అని ఏం చెప్పలేదు. నాలాంటి వాళ్ళు బందీలుగా ఇక్కడ ఉన్నారు. హ్మ్. వాళ్ళు వాళ్ళను రకరకాల సూసైడ్ బాంబర్స్‌గా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా చెప్పారు. దాంట్లో ఆ సినిమాలో చెప్పారు. కోర్టులో అవి నిలబడలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ ఊరికే ఏం రాయలేదు. ఆహా! సార్. కోర్టులో ఆహ్, పట్టుబడే అవకాశం లేకుండానే రాశారు. హ్మ్. సో, అట్లా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మొదటి కేరళ స్టోరీలో హ్మ్. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు కోర్టులో ఫైట్ చేసినప్పుడు ఈచ్ ఇన్సిడెంట్‌ను హ్మ్. అక్కడ వీళ్ళు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చేసిన ఫైటింగ్‌లో ప్రతి ఇన్సిడెంట్‌కు ఎవిడెన్సెస్ పెట్టుకున్నారు. అవును సార్. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ పెట్టుకొని, అంటే ప్రతి ఇన్సిడెంట్ ఉంది అంటే ఫలానా కోర్టులో ఉంది, ఫలానా కోర్టులో తీర్పొచ్చింది, హ్మ్. వీళ్ళకి శిక్షలు పడ్డాయి. ఇలా దేశంలో ఎక్కడ జరిగిన ఆ కేసెస్ గురించి, రెఫరెన్స్ గురించి, జడ్జిమెంట్ వచ్చిన విషయాల గురించి, కేసు ఫైల్ అయినాయి, పోలీస్ స్టేషన్‌లో అయినటువంటి విషయాన్ని పెట్టుకొని, దీని ఆధారంగానే తీశాం గాని ఊరికే తీయలేదు అనేది అప్పుడు ప్రూవ్ అయింది. సినిమా బయటికొచ్చింది. అయినా సరే వాళ్ళు చేసిన దాడి కారణంగా ఎంతైతే ప్రచారం జరగాలో అంత జరగలేదు. హ్మ్. కలెక్షన్స్ రాలేదు. కానీ చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కేరళలో నేర్చుకున్నది ఏంది అంటే ఆహ్, అది ఏమంటారు? స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చేసి హ్మ్. డబ్బులు పెట్టి సినిమా థియేటర్స్ బుక్ చేసి హ్మ్. అక్కడ ఆహ్, మహిళలకు దీన్ని చూయించే ఏర్పాటు చేశారు. చాలా మంది అమ్మాయిలకు ముఖ్యంగా హ్మ్. స్కూల్ గర్ల్స్‌కి ఇవన్నీ కూడా చేశారు. కనుక చాలా మందికి ఇప్పుడు మార్పొచ్చింది. అక్కడ ఒక సెంటర్ ఉంది మన కేరళలో. హ్మ్. హిందూ సేవా కేంద్రం అని ఒక కేంద్రం. ప్రతీష్ విశ్వనాథ్ అని మీరు పేరు వినుంటారు అడ్వకేట్. ఆ! సార్. ఆయన ఈ ఫైటింగ్ చేశాడు. సుమారుగా 25,000 మందిని కాపాడారు. కాపాడారు. వీటి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్స్ చేసి దీంట్లో మనకు చాలా మంది అంటారు ఎక్కడున్నారు? ఈవెన్ పినరాయి విజయ్ అంటున్నారు. హ్మ్. ఎక్కడున్నారు? మీరు ఏ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. హిందువులను ఎవరు తీసుకెళ్లారు? ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారండి. నేను మొదటి స్టోరీ 1 గాని, స్టోరీ 2 గాని ఇప్పుడు మనకందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఎవిడెన్స్‌లు ఉన్నాయి. అందరూ హిందువులు, ముఖ్యంగా హిందూ అమ్మాయిలకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ స్టోరీ కల్పితమైన ఒక కథ ఎంజాయ్ చేయడానికి కానే కాదు. హ్మ్. హిందూ అమ్మాయిల జీవితాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా చెప్తుంది. హ్మ్. కనుక నేను ఒక ప్రశ్న వేస్తారు. ఉదాహరణకు మీరు ఎక్కడ ఉంది? ఏ ఎవిడెన్స్ ఉంది? అసలు లవ్ జిహాద్ అనేది ఎక్కడ ఉంది అని. కరెక్టే, మన చట్టంలో కూడా లేదు. లవ్ జిహాద్ అనే పదమే లేదు. కనుక ఈ పదము వాడడానికి కూడా అవకాశం లేదు. మన చట్టంలో శిక్ష వేయడానికి కూడా ఈ పదం ఎక్కడా లేదు. మొదటిసారి మాట్లాడిన వాడు కూడా అచ్యుతానంద, ఆయన పేరు సీఎం, ఎవరు కేరళ సీఎం, అది కూడా సిపిఎం ముఖ్యమంత్రి. ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట ఏది లవ్ జిహాద్ అనేటువంటి విషయం. కనుక ఎవరు మాట్లాడింది ఏం కాదు. జరిగినాయి కనుకనే అలా మాట్లాడాల్సి వచ్చింది. అలాగే డీజీపీ, కేరళ డీజీపీ 1991లో ఒక అఫిడవిట్ కోర్టులో వేయడానికి ఎవరో పిఐఎల్ వేసి ఈ రాష్ట్రంలో మా అమ్మాయిలు మాయమైపోతున్నారు, దీనికో లెక్క పత్రం లేదు, ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం నిలదీస్తా అని పిఐఎల్ బిల్ వేస్తే కోర్టు అడిగింది, ఏమయ్యా నువ్వు లెక్క చెప్పి తెలంగాణ దీంట్లో ఎంతమంది వెళ్ళారు అని. 91 వరకు వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య అప్పుడు ఆయన ఇచ్చిన సంఖ్య, అంటే ప్రభుత్వం ఇచ్చిన సంఖ్య 6,000 హిందూ మహిళలు మాయమయ్యారు. ఇవన్నీ నిజాలండి.
ఇవన్నీ నిజాలు. ఈ నిజాలను చూపిస్తే మీకు భయం ఎందుకు అని అంటున్నాను నేను. సార్ నిజాలను చూపించే ప్రయత్నం చేశారు. ఎవిడెన్సెస్ ఉన్నాయి. 6,000 మంది అప్పుడు ఉంటే దానికి మీరు 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 ఇప్పటికి 2026 లో ఉన్నాము ఇప్పుడు. ఇప్పుడు లెక్క ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ మొదటి స్టోరీలో నాలాంటి 33,000 మంది అని అన్నారు కదా. 33 ఈజీగా ఉంటుంది. 2023లో జరిగింది ఇది సినిమా రిలీజ్ అప్పుడు. 23లో. మరి అప్పుడు అప్పటికే ఇంతకు వచ్చేసింది. ఇంత 30,000కు వచ్చేసింది 6,000 నుంచి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కనుక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటుంది చూడండి. అలా ఉన్నారు వీళ్ళు కూడా. మమ్మల్ని ఎవరు చూడడం లేదు, మేము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము, అమ్మాయిలను తీసుకెళ్తున్నాము, మోసం చేస్తున్నాము, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము అని. ఇవన్నీ కూడా కేరళ అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయండి. కానీ ఈ విశ్వనాథ్ గారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. హిందూ సేవా కేంద్రము 25,000 మందిని తిరిగి తీసుకురాగలిగింది. కానీ మనం కూడా లెసన్స్ ఏం నేర్చుకోవాలంటే, ఈ అమ్మాయిల స్టోరీలు అందరూ కూడా వాళ్ళు నిలదీస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన అమ్మాయిలు ఏమని నిలదీస్తున్నారు? ఒక కమ్యూనిస్ట్ ఫాదర్ సినిమాలో కూడా చూపించారు అది. బయటికి వచ్చిన అటువంటి అమ్మాయి, వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి కష్టపడి ఆయన ఎట్లనో సాధించుకుంటే అమ్మాయి వాపసు వస్తుంది. వాళ్ళ నాన్న అడుగుతుంది, నాన్న నాకు ఎందుకు ఈ రాళ్లకు రప్పలకు మొక్కాలి అని అడుగుతుంది. అసలు ఈ హనుమంతుడు ఎవరు అని అడుగుతుంది. తెలియదు ఆమెకు. ఎన్నడూ తండ్రి చెప్పలేదు, తల్లి చెప్పలేదు. మన దేవీ దేవతలు, మన ఇది పూజా విధానాలు ఎందుకు, దానికి రీజనింగ్ ఏంది అనేది చెప్పలేదు, ఏది చెప్పలేదు. కనుక పెళ్లి చేసుకొని వెళ్ళిన అబ్బాయి రిపీటెడ్ గా అవమానిస్తుంటాడు హిందుత్వాన్ని. ఆ అమ్మాయి కూడా దీంట్లో ఏమీ లేదు, హిందుత్వంలో నిజమే, ఇతను ఇదే కరెక్టేనేమో అనేటువంటి స్థితికి వచ్చేసింది. కానీ అక్కడ కష్టాలు అనుభవించాక తిరగబడి చేసి బయటికి వస్తుంది, ఏడుస్తుంది. నా గురించి నాకేం తెలియదే, నా హిందుత్వం, నా దేవీ దేవతల గురించి నాకేం తెలియదే.